జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగానే కాదు, అంతటా కూడా అట్లనే పాడైంది. ఉప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీసు మేము ప్రతిరోజు చెప్తా ఉన్నాం, రామంతాపూర్లో ఉంటుంది. రోజుకు 5 నుంచి 10 లక్షలు ఈజీగా ఆమె సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఓ లేడీ ఉంటుంది ఆడ. 48 డాక్యుమెంట్ రైటర్ షాపులు ఉంటే వాళ్ళు 2-3కి కొమ్ము కాసుకుంటూ నువ్వు బ్రాహ్మణ్ నేను బ్రాహ్మణ్ అని చెప్పేసి కొమ్ము కాసుకుంటూ వాళ్ళతోనే వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్ సంపాదన 100 కోట్ల పైచిలుకుంది. 100 కోట్లు. వాళ్ళు సింపుల్గానే ఉంటారు డాక్యుమెంట్ రైటర్స్, కానీ 100 కోట్ల సంపాదన ఉందంటే రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు ఆడు, ఎవడి మీద సంపాదిస్తున్నారు అంటే వ్యవస్థలన్నీ కరప్టెడ్ అయినాయి కదా. ఒక ఏరియాలో G+2 పర్మిషన్ ఇవ్వాలబ్బా, G+3 వేసినా కూడా బిల్డింగ్ కూల్చాలి. అది ఎమ్మెల్యే అయినా జర్నలిస్ట్ అయినా ఇంకోడైనా. కానీ మన దగ్గర ఏం చేస్తున్నారు, ఎన్ని ఫ్లోర్ ల్యాండ్ వేసుకో 4 కింద ఫ్లాట్ కింద అంటున్నారు. అందులోంచి విచ్చలవిడి అవినీతి పెరిగింది, విచ్చలవిడి అవినీతి సంపాదన పెరిగింది. వీళ్ళందరిపైన ఆ ఏరియాలో ఎన్ని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు అయింది, ఎన్ని ఎక్కువ పెంట్ హౌస్లు వేసిళ్ళు, ఎక్కువ స్లాబ్లు వేసిళ్ళు, ప్రొహిబిషన్ ల్యాండ్లు కూడా రిజిస్ట్రేషన్ ఎట్లయినాయి, అసైన్ భూములు కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు ఎట్లయిపోయినాయి, ఎవడు చేసింది దాని సంతకం ఉంటే వాళ్ళని తీసుకుపోయి బుక్కలేయా. సబ్ రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, వాళ్ళని తీసుకుపోయి బుక్కలేయండి. రాదా? సీఎం అనేటోడు కరెక్ట్గా ఉంటే ఉచ్చబడాలి రాష్ట్రంలో. యోగి ఆదిత్యనాథ్ను చూసి నేర్చుకోండి. ఉత్తరప్రదేశ్లో జంగిల్ రాజ్ రౌడీయిజంను అంతం చేసి పడేసిండు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ దరిద్రులంతా హైదరాబాద్ మీదకి వచ్చి వాలిపోతూ ఉన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్లో ఏ మంగళ షాప్కు పోయినా కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉన్నారు, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. మరి ఈడ గోబ్యాక్ రాదు, గోబ్యాక్ మార్వాడి ఒకటే. మన కుల వృత్తులను నాశనం చేసిన ఇటువంటి వాళ్ళ మీద గోబ్యాక్ కూడా రావాలి.